హే గాయ్స్, పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా మటన్ కీమా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ లైట్గా వేడి అయిన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కీమా ప్రిపేర్ చేసుకోవడానికి గీ యూజ్ చేశాను. గీ యూజ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ యూజ్ చేయొచ్చు. జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను వేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఒక చిన్న టిప్, కీమాని ఎప్పుడైనా కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.